సమమ్మ ఈ సిలువ త్యాగము, ఎవరి కోసమయ్య ఈ ఘోర మరణము, ఎవరి కోసమమ్మ ఈ సిలువ త్యాగము, ఎవరి కోసమయ్య ఈ ఘోర మరణము, నీ కోసమేనమ్మ నా కోసమేనమ్మ, నీవు నేను చేసిన పాపం కోసమే నమ్మా, నీవు నేను చేసిన పాపం కోసమే నమ్మా. సృష్టికి యజమానుడు పాకలోన పుట్టినాడు, సర్వ సృష్టి రక్షణకై హింసలెన్నో ఓర్చినాడు. సృష్టికి యజమానుడు పాకలోన పుట్టినాడు, సర్వ సృష్టి రక్షణకై హింసలెన్నో ఓర్చినాడు. శృతులపై ఆసీనుడు సిలువపై శ్రమలలో, శృతులపై ఆసీనుడు సిలువపై శ్రమలలో, పలికిన ఆ మాటలలో ఎంత వేదనుంది చూడు, పలికిన ఆ మాటలలో ఎంత వేదనుంది చూడు. ఎవరి కోసమమ్మ ఈ సిలువ త్యాగము, ఎవరి కోసమయ్య ఈ ఘోర మరణము, ఎవరి కోసమమ్మ ఈ సిలువ త్యాగము, ఎవరి కోసమయ్య ఈ ఘోర మరణము. దేవునికి ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. దేవుని బిడ్డలారా, మనందరి ధ్యాన నిమిత్తమై పరిశుద్ధ గ్రంథముల నుండి అపోస్తులుల కార్యములు 10వ అధ్యాయము 34 వాక్యాన్ని నిదానంగా మనం చదువుకుందాం. మనకేమి తొందర లేదు. దేవుని బిడ్డలారా, అన్నా దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. సరిపోతుంది. దేవుని బిడ్డలారా, చదువుబడిన ఈ లేఖన భాగాన్ని పరిశుద్ధాత్ముడు అయిన ప్రభుల వారు మనందరి వినికిడిలో జీవ ఆహారముగా మనకందరికి కూడా పంచిపెట్టును గాక. దేవుని బిడ్డలారా, చదువుబడిన వాక్యానికి అంశం ఏమని పెట్టడం జరిగిందంటే, దేవుడు పక్షపాతి కాడు. చెప్పండి అందరూ కూడా గట్టిగా, దేవుడు పక్షపాతి కాడు. ఓకే. అపోస్తులుల కార్యములో 10వ అధ్యాయము 34వ వాక్యాన్ని మనం చదువుకున్నాం. ఈ 10:34వ వాక్యాన్ని మనము ధ్యానించినప్పుడు, దేవుని బిడ్డలారా, దేవుని ఎదుట మనము ఏమై ఉన్నామో మనకే అర్థమై పోతుంది. ఈ మాటకు ముందుగా కొన్ని మాటలు నేను మీకు చెప్పి వాక్యంలోకి నేను వెళ్తాను. దేవుని బిడ్డలారా, కైసరియా అనే పట్టణము గురించి 2 మాటలు నేను చెప్తాను. ఎందుకు దాని గురించి చెప్పాలంటే, దేవుని బిడ్డలారా, ఈ మనం చదువుకున్న ఈ మాట, దేవుని బిడ్డలారా, ఆ పట్టణములో కొర్నేలి యొక్క ఇంటిలో చెప్పిన ఈ మాటను గనక కొద్దిగా ఆ పట్టణం గురించి 2-3 మాటలు మనం తెలుసుకున్న తర్వాత ఈ వాక్యంని మనము ధ్యానం చేద్దాం. జాగ్రత్తగా అందరూ కూడా మీరు ఆలకించండి. ప్రభువు మనకు సహాయము చేయునుగాక. కైసరియాలో దేవుని బిడ్డలారా
100 మంది సైనికులకు అధికారి అయిన కొర్నేలి నివసించేవాడు. ఈ కైసరియను ఇంకొక పేరుతో కూడా పిలుస్తారు. ఏమని పిలుస్తారంటే సిజరియా అనే పట్టణం అని కూడా పిలుస్తారు. ఈ కైసరియా లేదా ఈ సిజరియా పట్టణము దేవుని బిడ్డలారా యెరూషలేముకు పశ్చిమాన సుమారు దాదాపుగా 100 కిలోమీటర్ల దూరాన ఉంటుంది. ఇది మధ్యధర సముద్ర తీరాన ఉన్న రేవు పట్టణం ఇది. ఏ పట్టణం ఇది? రేవు పట్టణము. మనం కూడా పట్టణంలో ఉన్నాం, కానీ మన పట్టణము రేవు పట్టణం అసలు కాదు. మనది రేవు పట్టణం అంటే మనకు కూడా బాగానే ఉండేది. ఎందుకంటే మంచిగా వ్యాపారము జరుగుతాయి. అవునంటారా కాదంటారా? ఎగుమతులు దిగుమతులు జరుగుతాయా లేదా? ఎగుమతులు దిగుమతులు. ఎగుమతులు అంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోవడము, అక్కడ నుంచి రావడం, ఇవన్నీ కూడా ఓడరేవు పట్టణములో జరుగుతాయి. దేవుని బిడ్డలరా, ఈ కైసరియా దేవుని బిడ్డలరా మధ్యధర సముద్ర తీరమున ఉన్న ఓడరేవు పట్టణము ఈ కైసరియా. దేవుని బిడ్డలరా, ఈ కైసరియా నుండి ఎప్పే పట్టణానికి దాదాపుగా 50 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ కైసరియాలో దేవుని బిడ్డలరా కొర్నేలి ఇతగాడు 100 మందికి ఏమై ఉన్నాడు? అధికారై ఉన్నాడు. గట్టి చెప్పండి, ఎంతమందికి? ఒక మనిషి ఒక స్థితిలోకి వెళ్ళాలంటే, ఒక వ్యక్తి ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలంటే అది ఎవరికి, పురుషునికి కానీ స్త్రీకి కానీ ఎవరికి ఏది కూడా ఊరక రాదు. దాని వెనక చాలా కష్టపడాలి, దాని వెనక చాలా శ్రమ పడాలి, దాని కొరకు చాలా సమయాన్ని కూడా కేటాయించాలి. దేవుని బిడ్డలరా, ఈ కైసరియా నుండి, ఈ సిజరియా నుండి దేవుని బిడ్డలరా ఎప్పేకు ఎన్ని కిలోమీటర్లు ఉందంటే 50 కిలోమీటర్లు ఉంది. ఇప్పుడు ఈ నందికొట్కూరు నుంచి ఆత్మకూరికి ఎన్ని కిలోమీటర్లు ఉందంటే 37-38 ఉంటుంది. అంతే, 40 లోపే. 50 కిలోమీటర్లు అసలు లేదు మనకు. 37-38 కిలోమీటర్లు ఉంటుంది నందికొట్కూరు ఆత్మకూరు. దేవుని బిడ్డలరా, ఈ కైసరియా నుండి ఎప్పే పట్టణానికి దాదాపుగా 50 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ 50 కిలోమీటర్లు దూరం ఉంది కైసరియకు ఎప్పేకు. ఈ కైసరియా నుండి ఎప్పే పట్టణానికి శతాధిపతి అయిన కొర్నేలి తన దగ్గర భయముతో, భక్తితో, అనుకుతో, వినయం, విధేయతతో ఉన్న ఒక్కని పిలిచి వానికి ఇంకొకరిని జత చేసి ఇద్దరిని ఏం చేశాడంటే ఎప్పే పట్టణానికి పంపాడు. ఎప్పే పట్టణానికి వచ్చారు. దేవుని బిడ్డలారా, వారిద్దరిని కూడా ఆ పరిశుద్ధాత్ముని సహాయం వలన పేతురు గారు వారిని ఇంట్లోకి పిలుచుకొని ఆతిథ్యం ఇచ్చి అక్కడి నుంచి మరునాడు 50 కిలోమీటర్లు దాదాపు దేవుని బిడ్డలారా పేతురు గారు ఏం చేశారంటే ప్రయాణం చేసి ఆయన కైసరియకు సిజరియా పట్టణానికి ఏం చేశాడు? వచ్చాడు. వచ్చిన తర్వాత దేవుని బిడ్డలారా ఆ పట్టణానికి వచ్చి దేవుని బిడ్డలారా ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేశాడు? 50 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. ఈరోజు మనకు ప్రయాణాలు చేయటానికి మోటార్ సైకిల్ ఉన్నాయి. ఈరోజు మనకు ప్రయాణం చేయటానికి ఆటోలు 3 వీలర్లు ఉన్నాయి. మనకు ప్రయాణం చేయటానికి 4 వీలర్లు ఉన్నాయి. మనకు ప్రయాణం చేయటానికి బస్సులు ఉన్నాయి. అయితే దేవుని బిడ్డలారా ఆ రోజు మరి కాలునడికతో ప్రయాణం చేశాడో మనకైతే రాయబడలేదు. దేవుని బిడ్డలారా గాడిద మీద ప్రయాణం చేశాడు, ఒంటె మీద ప్రయాణం చేశాడు. మరి దేని మీద అయితే ప్రయాణం చేశాడో మనకైతే సూటిగా తేటగా తెలియదు. కానీ దేవుని బిడ్డలారా ఈ ఎప్పే నుండి దేవుని బిడ్డలారా ఎక్కడికి ప్రయాణం చేశాడంటే దేవుని బిడ్డలారా ఎక్కడికి ప్రయాణం చేశాడు? కైసరియకు. ఎక్కడి నుంచి ఎక్కడికి చెప్పండి? ఎప్పే నుండి కైసరియకు ప్రయాణం చేశాడు. ప్రయాణం చేసి దేవుని బిడ్డలారా ఈ యొక్క శతాధిపతి అయిన 100 మందికి
అధికారి అయిన దేవుని బిడ్డలారా, కొర్నేలెక్క ఇంటిలోకి అపోస్తులుడు సీమోను పేతురు గారు ఆ యొక్క ఇంటిలోకి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఆ ఇంటిలో దేవుని బిడ్డలారా, ఆ శతాధిపతి ఇంటివారు నా చేతికెళ్ళి చూడండి, శతాధిపతి యొక్క ఇంటివారు దేవుని బిడ్డలారా, ఆ తర్వాత దేవుని బిడ్డలారా అతని యొక్క బంధువులను, ఆ తర్వాత ముఖ్య స్నేహితులు, వీళ్ళందరూ కూడా ఆ యొక్క ఇంటిలో కూడుకొని ఉన్నారా లేదా? వీరందరూ కూడా ఆ ఇంటిలో కూడుకొని ఉన్నారు. కూడుకున్న తర్వాత, ఏమయ్యా ఎందుకు పిలిపించినావు, ఏం కథ అని సీమోను పేతురు అడిగినప్పుడు అన్ని విషయాలు చెప్పాడు. నేను ప్రార్థన చేస్తుంటే దేవదూత కనపడింది, మరి నిన్ను పిలిపించి మాటలు చెప్పుకోమని చెప్పిందని ఈ విషయాలన్నీ చెప్పాడు. చెప్పిన తర్వాత దేవుని బిడ్డలారా, ఈ ప్రసంగాన్ని నేను తయారు చేస్తున్నప్పుడు దేవుని బిడ్డలారా, ఈ మాటలను మనందరితో ఆదివారం మాట్లాడాలని దేవుడు ఏం చేశాడంటే నన్ను బాగా ఒత్తిడి చేశాడు. ఈ మాటల నుంచి దాటిపోకుండా దేవుడు ఒత్తిడి చేశాడు. దేవుని బిడ్డలారా, నేను ఆ మాట ఉదయకాలం పాశ్రమకు నేను చెప్పాను. దేవుని బిడ్డలారా, నాకు ప్రభువు ఈ ప్రసంగాన్ని తయారు చేస్తున్నప్పుడు ప్రభువు నాకు బయలుపరిచిన మాట ఏమిటంటే, నీవు ప్రభువును వెతకగలిగితే నిన్ను అధికారులు వెతుకున్నట్లు నేను చేయగలుగుతాను. చప్పట్లు కొడతావా? నీవు ప్రభువును వెతకగలిగితే నీ వెంట సమాధానం వచ్చున్నట్లు నేను చేయగలుగుతాను. నువ్వు ప్రభువును వెతకగలిగితే నీ వెంట ఆశీర్వాదం వచ్చున్నట్లు నేను చేయగలుగుతాను. నువ్వు ప్రభువును వెతకగలిగితే నీ వెంట నీకు కావలసిన మేలును నేను పంపగలుగుతాను. దేవుని బిడ్డలారా, సీమోను పేతురు గారు మధ్యాహ్న కాలం 12 గంటలప్పుడు దేవుని బిడ్డలారా మిద్దె పైకేసి మోకాళ్ళు దేవుని బిడ్డలారా వేసి ఆకాశం వైపు 2 చేతులెత్తి దేవుని బిడ్డలారా ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువును స్తుతిస్తున్నాడు. ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు అక్కడ ఏం చేశాడంటే, పరలోకుండు దేవుడు తన దూతను పంపి అధికారితో మాట్లాడి, నువ్వుదో పలాని వ్యక్తి నువ్వేం చేయాలా, పిలిపించుకో. స్తోత్రం. చూశారండి, ప్రభువు నాకు బయలుపరిచింది కరెక్టా కాదనేది మీరే గ్రహించండి. ప్రభువును నేను వెతుకుతే నన్ను దేవుడు అధికారులు వెతుకున్నట్లు దేవుడు చేయగలుగుతాడు. మీరు ప్రభువును వెతుకుతే దేవుని బిడ్డలారా, నీకు అవసరం ఏందో దాన్ని దేవుడు నీ వెంట పంపుతాడు. మరొకసారి చప్పట్లు కొట్టు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో అది వ్యక్తిగతంగా, నీ పిల్లల పరంగా, నీ కుటుంబ పరంగా నీకు ఏది అవసరమో దేవుడు దాన్ని ఏం చేస్తాడంటే నీకు తప్పక ఆయన సహాయము చేస్తాడు. ఈ విధంగా దేవుని బిడ్డలారా, ఈ అపోస్తుడైన ఈ సీమోను పేతురు గారు దేవుని బిడ్డలారా శతాధిపతి అయిన, ఆలోచించండి, ఒక గొప్ప అధికారి అండి, 100 మందికి అధికారి అతగాడు. చేతి నిండా ధనము కలిగినాడు. దేవుని బిడ్డలారా, మాటకు కావలసిన అధికారం కలిగిన వాడు, అంత మంచి హోదాలో ఉన్నవాడు. దేవుని బిడ్డలారా, మంచి ప్రార్థన పరుడు, ఇంటి వారందరితో మంచి భయభక్తులు కలిగిన వాడు, ప్రభువును వెంబడించుటలో వెనక తీయని ఇతగాడు. దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క దేవదూత స్వరం విన్నాడు. అతని యొక్క ఇంటిలో దేవుని బిడ్డలారా తన ఇంటి వారందరి ఎదుటను, తన బంధువుల ఎదుటను, దేవుని బిడ్డలారా అతని ముఖ్య స్నేహితుల ఎదుటను పలికిన మాటను మనం చదువుకున్నాము. ప్రభుకు మహిమ కలుగునుగాక. కొర్నేలి యొక్క బంధువులారా, కొర్నేలి యొక్క ముఖ్య స్నేహితులారా, పరిశుద్ధుడైన దేవుడు, మహోన్నతుడైన దేవుడు, మహిమగల దేవుడు, ఆయన పక్షపాతి కాడని నిజముగా నేను గ్రహించి ఉన్నానని ఆయన చెప్పగలుగుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఇంటిలో 2 భార్యాభర్తలు ఉన్నారనుకోండి, ఇంటిలో 2 అన్నదమ్ముళ్ళు ఉన్నారనుకోండి, ఇంటిలో 2 తోడికోడళ్ళు ఉన్నారనుకోండి, ఇంటిలో 2 అక్క చెల్లెలు ఉన్నారనుకోండి, ఇంటిలో దేవుని బిడ్డలారా 2 ఆ ఇంటికి అల్లులు ఉన్నారనుకోండి. దేవుని బిడ్డలారా, మనుషులు అయితే దేవుని బిడ్డలారా కరెక్టుగా
ప్రేమను కానీ, కరెక్ట్గా న్యాయమును కానీ, కరెక్ట్గా అన్ని విషయాలలో సహాయము చేయలేరేమో, ఆ ప్రేమను కరెక్ట్గా పంచలేరేమో. కానీ దేవుని బిడ్డలారా, దేవుడు ఏం చేస్తాడంటే, ఇద్దరి అన్నదమ్ముళ్ళు ఏ విధంగా ఉన్నారు, ఇద్దరు తోడు కోడళ్ళు ఏ విధంగా ఉన్నారు, ఇద్దరు అక్కజెల్లెళ్ళు ఏ విధంగా ఉన్నారు, ఇంటిలో ఉన్న అన్న ఎట్లున్నాడు, చెల్లెలు ఎట్టుంది, అక్క ఎట్టుంది, తమ్ముడు ఎట్టున్నాడని దేవుడు బిడ్డలారా దేవుడు చూచుచున్నవాడు. దేవుడు ఒక పక్షాన్నే ఆయన వహించాడు అనుకోండి దేవుని బిడ్డలారా, దేవుడు ఏమవుతాడు అప్పుడు? పక్షపాతి. అంటే ఒకరి పక్షాన్ని ఆయన వహించినవాడు అవుతాడు. దేవుని బిడ్డలారా, అప్పుడు దేవునిలో ఏముందని? అన్యాయము. అంతే కదా, దేవునిలో ఏముందని? అన్యాయము ఉందని. దేవునిలో కూడా దేవుని బిడ్డలారా ఆ వెలిచూపు, అంటే తక్కువ చూసే చూపు ఉందని మనకేమైపోతుంది? అర్థము అయిపోతుంది. అయితే దేవుని బిడ్డలారా, ఓసారి మీరు ఆలోచన చేయండి. మీ అందరి ఎదుట దేవుని బిడ్డలారా 2 కీర్తనల బుక్కులు నేను పెడుతున్నాను. దేవుని బిడ్డలారా, ఈ 2 కీర్తనల బుక్కులు దేవుని బిడ్డలారా ఇద్దరు అక్క చెల్లెళ్ళన అనుకోండి మీరు, లేదా ఇద్దరు అన్నదమ్ములను అనుకోండి, లేదా ఇద్దరు తోడి కోడళ్ళను అనుకోండి. మీ ఇష్టం, ఎవరిని ఊహించుకున్నా పర్వాలేదు, మీ ఇష్టం ఎవరిని అనుకున్నా పర్వాలేదు. అయితే దేవుని బిడ్డలారా, దేవుడు ఇప్పుడు మధ్యనున్నాడు. దేవుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు దేవుడు మధ్యనున్నాడు. దేవుడు మధ్యనున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు ఇప్పుడు దేవుని బిడ్డలారా ఒకరి వైపే ఉన్నాడు అనుకోండి. దేవుని బిడ్డలారా ఏమవుతాడు? ఆయన అన్యాయస్తుడు అవుతాడు. ఒకవేళ ఇక్కడ ఉన్నాడు అనుకోండి దేవుని బిడ్డలారా, దేవుడు అన్యాయస్తుడే అయిపోతాడు. ఇప్పుడు దేవుడు మధ్యలో ఉన్నాడు. మధ్యలో ఉన్నవాడు ఏం చేస్తాడంటే దేవుని బిడ్డలారా, ఇతని యొక్క లేదా ఈమె యొక్క ఇతని యొక్క ఈమె యొక్క దేవుని బిడ్డలారా మాటలను వింటున్నాడు. వీరి యొక్క మాటలను, వీరి యొక్క చూపులను, వీరి యొక్క చూపులను, వీరి యొక్క ప్రవర్తనను, వీరి యొక్క ప్రవర్తనను, వీరి యొక్క త్యాగాన్ని, వీరి యొక్క త్యాగాన్ని, ఇతని యొక్క దుర్మార్గతను, ఇతని యొక్క శాస్త్ర, వీళ్ళని యొక్క మంచిని చూస్తున్నాడు, వీళ్ళ యొక్క చెడును దేవుడు చూస్తున్నాడు. మరి ఇప్పుడు దేవుడు ఏం చేయాలా? దేవుని బిడ్డలారా, ఇప్పుడు వీళ్ళ మంచిని చూశాడు, వీళ్ళ చెడ్డను కూడా దేవుడు చూశాడు. అంటే చెడ్డవానికి ఆ చెడ్డతనానికి తగినట్టుగా ఏం చేస్తాడు? ఫలితాన్ని ఏం చేస్తాడు? ఇస్తాడు. మంచివానికి మంచికి తగినట్లుగా ఆయన ప్రతిఫలాన్ని ఏం చేస్తాడు? ఇస్తాడు. అప్పుడు దైవములో, అప్పుడు దేవునిలో ఏమి లేదని పక్షపాతి కాడు. ఎవరికి ఏది చేయాలనో దేవుని బిడ్డలారా అది కరెక్ట్గా న్యాయముగా చేసే దేవుడే పరిశుద్ధుడైన దేవుడు. చప్పట్లు కొట్టి ప్రభువును ఘనపరచుదము గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యొక్క మనుషులందరినీ కూడా దేవుడు తట్టి లేపునట్లుగా వారందరి దేవుడు. మరోవైపు దైవం యొక్క హృదయం ఏంటో, దేవుని యొక్క మనసు ఏంటో, దేవుని యొక్క అంతరంగం ఏంటో, దేవుని యొక్క ఆ యొక్క యథార్థత ఏంటో పౌలు ద్వారా, సీమోను పేతురు ద్వారా ప్రపంచం యావత్తుకు దేవుడు ఏం చేశాడంటే తెలియజేశాడు. స్తోత్రం. దేవుడు పక్షపాతి కాడని నిజముగా నేను గ్రహించి ఉన్నాను. ఏ జనములలో అయితే, ఏ ప్రజలలో అయితే, ఏ కుటుంబములు అయితే ఆయనందు భయము కలిగి, ఆయనందు భక్తి కలిగి, ఆయనను సేవిస్తూ, ఆయనను ఎంబడిస్తూ ఉంటారో వారిని దేవుడు ఏం చేస్తాడంట? అంగీకరిస్తాడంట. ఏమా కింది లైన్లో ఉంది చూడండి, అక్కడ 35లో ఉంటుంది. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వారిని ఆయన గౌరవించేవాడు. చప్పట్లు కొడదామా? ఆయన అంగీకరించేవాడో, ఆయన ఇష్టపడేవాడో. దేవుని బిడ్డలారా, ఆయన ఏం చేసేవాడు? ఇష్టపడేవాడు. ఎప్పుడు ఇష్టపడతాడంట? ఎప్పుడు ఆయన అంగీకరిస్తాడు? ఎప్పుడు ఆయనకు ప్రీతికరంగా ఉంటారంటే దేవుని వాక్యం చెబుతుంది ప్రతి జనములోనూ. దేవుని బిడ్డలారా ఏమంట? చెప్పండి అమ్మ గట్టిగా, ఏమంట? ప్రతి జనములోనూ దేవుని బిడ్డలారా మనుషులు కప్పకు భయపడతారు, పాముకు భయపడతారు,
దేవుని బిడ్డలారా, మనుషులు రోగానికి భయపడతారు, మరణానికి భయపడతారు, తెగుళ్లకు భయపడతారు, కానీ వాటన్నిటి నుండి తప్పించే దేవునికి మాత్రం అస్సలు భయపడరు. ఏమంటే దేవునికి మనం ఏం చేయాలంట? భయపడాలి. దేవునికి భయపడేవాడు పవిత్రంగా బతకగలుగుతాడు. దేవునికి భయపడేవాడు నిర్దోషిగా బతకగలుగుతాడు. దేవునికి భయపడేవాడు ఎలాంటి కల్మషం లేకుండా ఉండగలుగుతాడు. ఈరోజు ఈ సేవ జరుగుతుందంటే దేవునికి నేను పాస్టర్ మేమంతా భయంతో బతుకుతున్నామండి. లేకుంటే ఈరోజు ఈ పరిచర్య ఉండేది కాదు. దేవునికి భయపడి బతికి పరిచర్య చేస్తున్నాం. దేవుని లక్ష్య పెట్టి పరిచర్య చేస్తున్నాం. దేవుని బిడ్డలారా, దేవునికి భయపడి ఏమంట? నీతిగా, ఎట్లనంటే నీతిగా, దుర్నీతిగా కాదు. చాలామంది దుర్నీతిగా నడుచుకుంటారు, దుర్నీతిగా మాట్లాడతారు, దుర్నీతికి చోటిస్తారు, కానీ నీతికి, న్యాయానికి, దైవానికి అనుసరించి నడుచుకోరు. ఆ విధంగా నడుచుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే అంగీకరిస్తాడో. దేవుని బిడ్డలారా, దేవుడు ఇక్కడ కూడిన మనలను ఎంతమందిని అంగీకరిస్తున్నాడో మన గుండె మీద చేసుకొని చెప్పుకోగలుగుతాం మనం. ఇప్పుడు ఒక తల్లికి 5 మంది బిడ్డలు ఉన్నారనుకోండి, లేదా ఒక తండ్రికి 5 మంది కొడుకులు ఉన్నారనుకోండి, ఎంతమందిని అంగీకరించగలుగుతాడు? ఈ నా కుమారుడు నా తర్వాత తన భుజ స్కంధముల మీద ఈ భారాన్ని మొయ్యగలిగిన యజ్ఞుడని ఆ 5 మందిని అతడు కనిపెట్టుంటాడు తండ్రి. తల్లి 5 మంది కుమార్తెలుంటే 5 మందిని కనిపెట్టుంటుంది. ఎంత మట్టుకు ఈ బిడ్డ యజ్ఞురాలైతుంది అని తల్లి కనిపెట్టగలిగి ఉంటుంది. అలాంటి వారిని తల్లి ఏం చేస్తుందంటే వెంటనే అంగీకరిస్తుంది. వారి ఎడల తల్లి ఏం చేస్తుంది? ప్రేమ, దయను ఇంకా ఎక్కువగా చూపగలుగుతుంది. అందుకే దేవుడు అంగీకరించున్నట్లుగా, దేవుడు ఇష్టపడినట్లుగా, దేవుడు మన ఎడల తన యొక్క కృపను 2 కుమ్మరించినట్లుగా మనం ఉండాలి. ఇంతవరకు నేను ఆ పాటలకు ముందు చెప్పాను. పౌలంట కొరింథీ విశ్వాసులలో ఏం కోరుకుంటున్నాడంటే, మీకు 2వ కృపవరం కలగాలని నా గుండెల్లో, నా అంతరంగంలో ఒక ఆరాటం, ఒక ఆశ, ఒక తృష్ణ నాలో ఉందని పౌలు గారు చెప్పగలుగుతున్నారండి. మనం ఉన్న కాడికే ఆడికి ఆ తృప్తి పడుతున్నాం కాదు కాదు కాదు. దేవుని బిడ్డలారా, మనం ఇంకా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, దేవుని యొక్క దీవెనను మనం చూచున్నట్లుగా దేవుని కాడ 2వ కృపవరాన్ని కూడా మనం ఏం చేయాలా? పొందాలి. ఇప్పుడు మందిరానికి వచ్చినావు, నువ్వు రక్షించబడినావు, అది నీకు ఒక వరం, అది ఒక కృప. కానీ ఇంకా నువ్వు ఏం చేయాలంటే 2వ కృపవరాన్ని పొందాలి. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఈ మాట అట్నే పెట్టుకోండి. దేవుని బిడ్డలారా, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఒక మాట ఉంది, నేను మీకు చూపిస్తాను. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయము 15వ వాక్యము ఈ విధంగా మాట్లాడుతుంది. 1:15 మరియు ఈ నమ్మిక గలవాడనై మీకు 2వ కృప వరము లభించున్నట్లు. అబ్బా చాలనైనా మొదట మీ యొద్దకు వచ్చి, అంటే ఇప్పుడు ఆ మాట అండర్లైన్ చేసుకోండి. పౌలు గారిలో ఏమి ఆశ ఉంది? పౌలు గారిలో ఏమి ఒక తృష్ణ ఉంది? పౌలు గారిలో ఉన్న ఆపేక్ష ఏమిటంటే, దేవుని బిడ్డలారా, కొరింథీలో ఉన్న విశ్వాసులకు ఏ వరం కావాలంట? 2వ కృపవరం కావాలంట. చూశారండి, ఏ వరము? 2వ కృపవరము కావాలి. ఇప్పుడు ఇక్కడ ఒక్కొక్కరికి ఒక వరాన్ని దేవుడు ఇచ్చింటాడు, అది ఇంకొక 2వ వరం కావాలి. మొన్న దేవుని బిడ్డలారా, జానాల గూడెంలో ఒక ఆయన అంటున్నాడు, అయ్యా మీ చర్చిలో డ్రమ్ము బాగా ప్లే చేస్తాడుగా, ఎవరు అతను అంటున్నాడు. అంటే ఎలియాజర్ అని చెప్తే, డ్రమ్ము బాగా ప్లే చేస్తున్నాడు,
డ్రమ్ము బాగా కొడుతున్నాడు, బాగా ప్లే చేసే పిల్లోడి పేరు ఏం పేరు, యవనస్తుని ఏం పేరు అని అడిగాడు. జానాల గూడెంలో ఆ అడవిలో అడిగాడు. అడిగితే ఎలియాజర్ అని చెప్పాను. దేవుని బిడ్డలారా, నీ 2వ కృపావరములో అది ఒక వాయిద్యం వాయించేదైనా, నువ్వు పాట పాడేదైనా, నువ్వు వాక్యం అందించేదైనా, నువ్వు పరిచర్య చేసేదైనా, దేవుని బిడ్డలారా, నువ్వు 2వ కృపవరాన్ని పొందాలా. నీకు అప్పుడు దేవుని బిడ్డలారా పక్షపాతి కాడు గనక నువ్వు పడిన కష్టానికి బట్టి, నువ్వు చూపే సత్తు ప్రవర్తన బట్టి దేవుడు తప్పక నీకు సహాయం చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే దేవుని బిడ్డలారా, ఈ అపోస్తుల కార్యములో ఈ 10వ అధ్యాయములో దేవుని బిడ్డలారా, ఈ అపోస్తుడైన సీమోను పేతురు గారు చెప్పిన మాటను ఒకసారి మీరు ఆలోచన చేయండి. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యూదులు అనబడిన ఈ సీమోను పేతురు వీళ్ళు దేవుని బిడ్డలారా అన్యుని ముట్టుట, అన్యుని తాకుట, దేవుని బిడ్డలారా అది అంటుపడినట్లుగా వారు భావిస్తారు. ఎట్లనంట, ఇప్పుడు ఈ కొర్నేలు అనబడిన వీళ్ళు అన్యులో, అమ్మా వినండి, ఎవరు అన్యులు. ఈ అన్యులను ముట్టినా, ఈ అన్యులను తాకినా మేము అంటుపడ్డాం, మేము మైలపడ్డాం, మేము అపవిత్రులమైపోయాం అని వాళ్ళు భావిస్తారు. అది దేవుడు తెలియజేశాడు సీమోను పేతురుతో. సీమోను పేతురు, మీకు ఏ విధంగా రక్షణ కలిగిందో ఈ అన్ని జనులకు కూడా రక్షణను నేను అనుగ్రహిస్తున్నాను. దేవునిలో ఎలాంటి పక్షపాతి కాడని ఆ దర్శనం వలన, దేవుడి వీరితో మాట్లాడి పంపడం వలన నిజముగా సీమోను పేతురు ఏం చేశాడంటే గ్రహించగలిగాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, కూడి ఉన్న మనమందరం కూడా దైవ దృష్టిలో, దేవుని దృష్టిలో మనకు సమానముగా ఆయన ఏం చేస్తాడో తెలుసా? మనం చూపే విశ్వాస పరిమాణమును బట్టి మనకు సమానముగా ఆయనకి ఎవరికి ఎంత కృప, ఎవరికి ఎంత అభిషేకం, ఎవరికి ఎంత మేలు చేయాలనో ఆయన పక్షపాతి కాడు గనక కరెక్ట్గా సహాయం చేసేవాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సోమరుల చేతిలో 10 తలాంతులు పెట్టేవాడు కాదు. దేవుని బిడ్డలారా, కష్టపడి వారి చేతుల్లోనే ఆయన ఏం చేస్తాడు? పెడతాడు. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించున్నానని చెప్పగలుగుతున్నాడు. వాళ్ళకి ఏ విధంగా రక్షణ ఇచ్చాడో వీళ్ళకు కూడా అదే విధంగా రక్షణ ఇవ్వబోతున్నాడు. వాళ్ళతో దేవుడు ఎట్లా మాట్లాడాడో దేవుడు వీళ్ళతో కూడా అట్లనే మాట్లాడబోతున్నాడు. దేవుడు వాళ్ళకి ఎట్లా వాగ్దానాలు చేశాడో అదే వాగ్దానాలు వీళ్ళ ఎడలు కూడా భయభక్తులు చూపగలిగితే ఆయన నెరవేర్చగలుగుతాడు. అయితే దేవుడు అంగీకరించినట్లుగా, దేవుడు ఇష్టపడినట్లుగా, దేవుడు సహాయం చేయనట్లుగా, దేవుడు మేలు చేయనట్లుగా, దేవుడు చేయుతనిచ్చినట్లుగా, సంగమా దేవుడు ఆదుకొనున్నట్లుగా, దేవుడు ధైర్యపరిచి బలపరిచినట్లుగా మనం ఏం చేయాలో తెలుసా? ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న ఎడలైతే ఆయన అంగీకరిస్తాడు, పక్షపాతి కాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఇంటిలో పెద్ద వాణిగా నువ్వు ఆయన ఎట్లా నడుచుకుంటున్నావో, ఇంటిలో చిన్న వాణిగా నువ్వు ఎట్లా నడుచుకుంటున్నావో, ఇంటిలో యజమానిగా నువ్వు ఎట్లా నడుచుకుంటున్నావో, ఇంటిలో యజమానురాలకు నువ్వు ఎట్లా నడుచుకుంటున్నావో ఆయన పక్షపాతి కాడు. చప్పట్లు కొడతావా? ఒక భార్యగా నువ్వు నడుచుకునే దాన్ని బట్టే ఆయన నీకు సహాయం చేయగలుగుతాడు. ఒక భర్తగా నువ్వు నడుచుకునే విధానాన్ని బట్టి ప్రభువు నీకు సహాయం చేస్తాడు. ఒక కొడుకుగా, ఒక కూతురిగా, ఒక కోడలిగా, ఒక బిడ్డగా నువ్వు ఇంటిలో, సంఘములో, సమాజములో ఏ విధంగా నిలబడగలుగుతున్నావో దాన్ని బట్టే ఆయన నీకు సహాయం చేయగలుగుతాడు. ఈ లోకం ఒకవేళ తల్లి, ఒకవేళ తండ్రి
ఒకవైపు ఉండి న్యాయం చేయొచ్చేమో, కానీ దేవుడు ఒకవైపు ఉండేవాడు అసలు కానే కాదు. అటైతేనే దేవుడు కాదు. ఆయన ఎవరికి ఏది చేయాలనో అది ఆయనకు సహాయం చేస్తాడు. ప్రభుకు మహిమ కలుగునగాక. అది ఒకటి. రెండోదిగా అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 2:11. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 2:11లో చదువునైనా, దేవునికి పక్షపాతము లేదు. చాలు చూశారండి, దేవునికి ఏమి లేదని చెప్తున్నాడో. అందరు గట్టి చెప్పండి, దేవునికి ఏమి లేదంట. అంటే దేవునికి అభిమానం కలిగిన పురుషులు ఉన్నారా? మీరు చెప్పండి. ఏమా, దేవునికి అభిమానం కలిగిన స్త్రీలు ఉన్నారా? మీరు చెప్పండి. అందుకే నేను కొన్ని మాటలు రాసుకున్నాను. దేవునికి అభిమాన దేశము లేదంట, దేవునికి జాతి వ్యక్తులు లేరంట, దేవునికి ఐశ్వర్యవంతుడని, దేవునికి బీదవాడని లేదు. వ్యక్తుల జాతీయతను బట్టి, జన్మ స్థితిని బట్టి ఆయన ఎవరిని అభిమానించాడంట. ఆయన ఎవరిని కూడా అభిమానించాడు. ఇప్పుడు ఒక మాట చెప్తాను. మన సంఘములో ఒకరు ₹1,00,000 జీతగాడు, దేవుని బిడ్డలరా, పురుషుల్లో ఒకరున్నారనుకోండి, స్త్రీలలో ₹1,00,000 ఒక స్త్రీ ఉందనుకోండి, దేవుని బిడ్డలరా, మనుషులు ఏం చేస్తారా? ఇతనికి ₹1,00,000 నెలకు జీతం, పర్వాలేదు, ఇతనికి కొంచెం మనం విలువ ఇవ్వాలి, ఇతనికి మనం గౌరవించాలి అనుకుంటాం. అవునా? స్త్రీలలో కూడా ఒక ₹1,00,000 నెలకు జీతం సంపాదిస్తాం అనుకోండి, ఈమెకు ఒక మంచి విలువ ఇవ్వాలి, పర్వాలేదు, ఇట్లా లోపల మనం ఇటు ఉంటుంది. అయితే దేవుని బిడ్డలారా, నీకు 1,00,000 జీతం ఉన్నా, నీకు 1,00,000 ఉన్నా, నీకు 10 లక్షలు ఉన్నా, నీకు 25 ఉన్నా, దేవుని బిడ్డలారా, నీకు 25 లక్షల జీతం ఉన్నా కూడా దేవుడు ఇద్దరిని ఏం చేస్తాడంటే, మీ యొక్క ప్రవర్తన జీవితాన్ని బట్టి ఆయన ఏం చేస్తాడు? న్యాయాన్ని చేస్తాడు. పక్షపాతి కాడని నేను నిజముగా గ్రహించున్నాను అని చెబుతూ మళ్ళీ ఇక్కడ కూడా అంటాడు, దేవుడు పక్షపాతి కాడు అని మరొకసారి చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఎంత అద్భుతం అండి. ఇక్కడ కొంచెము మన యొక్క బుర్రకు, మన తలకాయకు మనం ఏం చేయాలంటే పదును పెట్టాలి. ఇక్కడ దేవుని బిడ్డలారా, ఏం చేయాలి? మనము పదును పెట్టాలి. క్లుప్తంగా చెప్తాను, లేకుంటే మనకు ఎక్కది ఇది. దేవుని బిడ్డలారా, ఇది మనకు ఎక్కదనమాట. కనుక ఎక్కి తట్టు చూద్దాం. ప్రభు సహాయం చేయనుగాక. ఆమేన్. ఇప్పుడు ఈ 2వ అధ్యాయములో 11లో దేవునికి పక్షపాతము లేదు. ఓకే. అయితే 16వ వచనం చదవండి ఒకసారి. దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించు దినమందు ఈలాగు జరుగును. వినండి దేవుని బిడ్డలారా, దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించు దినమందు ఇలాగూ జరుగును. అమ్మా, పోయిన 20 రోజుల కిందట ఒక లేడీ, దేవుని బిడ్డలారా, ఒక హీరోయిన్, దేవుని బిడ్డలారా, వాళ్ళ ఫాదరు DIG, మంచి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్. తండ్రి యొక్క బలముతో, తండ్రి యొక్క అధికారం సపోర్టుతో, దేవుని బిడ్డలారా, ఈమె ఇతర దేశాలకు వెళ్ళి బంగారాన్ని అక్కడి నుండి ఇక్కడికి, బంగారాన్ని అక్కడి నుండి ఇక్కడికి కేజీలు తీసుకొని వచ్చింది. సంవత్సరం కాకమునిపే, దేవుని బిడ్డలారా, 14 సార్లు పోయి ఇచ్చింది. పైచలుపు ఈ యవనస్తురాల్ని, ఈ లేడీని, దేవుని బిడ్డలారా, పోలీసులు ఏం చేశారంటే
గమనించారు, కనిపెట్టారు. ఎప్పుడు తండ్రి యొక్క అధికారం ఉపయోగించుకొని పోయేది, ఇప్పుడు ఇంకా తండ్రి యొక్క అధికారం కుదరలేదు, అధికారులు పట్టుకున్నారు. దేవుని బిడ్డలారా, ఇక ఆమె యొక్క స్నేహితుల ఇళ్ళలో కూడా ఇప్పుడు శోధన, ఆ యొక్క ఏమంటారు పరీక్ష, ఎక్కడెక్కడ బంగారము దాచిపెట్టిందే శోధ చూస్తున్నారు. కటకటాల ఎన్నికకి ఆ యవనస్తురాల్లో దేవుని బిడ్డలారా వెళ్ళిపోయింది. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఒక్కొక్కరి జీవితంలో యథార్థత లేకుండా ఏదైనా రహస్యంగా ఉందనుకోండి, దేవుని బిడ్డలారా, ఈ జీవితము విడిచిన తర్వాత ఒకరోజు దేవుడు తీర్పు తీర్చే దినమంట. దేవుని బిడ్డలారా, హృదయం యొక్క రహస్యాలన్నీ కూడా అవన్నీ దేవుడు బయట పెట్టి పక్షపాతి కాకుండా, ఆ రోజు నువ్వు ధనవంతుడవైనా, ఆ రోజు నువ్వు ఐశ్వర్యవంతుడవైనా, ఆ రోజు బీదవాడువైనా, ఆ రోజు దరిద్రుడవైనా, నువ్వు ఎవరవైనా నీకేం చేస్తాడంటే కరెక్ట్గా ఆయన శిక్షను ఏం చేస్తాడు, విధిస్తాడు. అందుకే అక్కడ 4 విషయాలు ఉన్నాయి, నేను చదువుతాను, మీరు వినండి. దేవుని బిడ్డలారా, ఈ 2వ అధ్యాయంలో దేవుని బిడ్డలారా 11 నుంచి కొన్ని విషయాలు ఉన్నాయి. దేవునికి పక్షపాతము లేదు, ధర్మశాస్త్రము లేక. అమ్మా, ధర్మశాస్త్రం అంటే వాక్యమా కాదా? ఒకసారి చెప్పండి, వాక్యమా కాదా? ఓ చోట భక్తుడు ఏమంటాడు తెలుసా, నీ ధర్మశాస్త్రమును నాకు నెమ్మది కలగజేస్తుంది అంటాడు. అంటే దేవుని వాక్యం మనిషికి ఏం చేస్తుందంట, నెమ్మది కలగజేస్తుంది. వాస్తవంగా మనుషుల మాటలు నెమ్మది కలగజేయకపోవచ్చు, కానీ దేవుని మాటలే మనకు నెమ్మదిని కలిగించేది. మనుషుల మాటలు ఆదరణ కలిగించకపోవచ్చు, కానీ దేవుని మాటలు మనకు ఆదరణ కలగజేస్తాయి. చప్పట్లు కొట్టి ప్రభువును ఘనపరచుదము గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ, అంటే వాక్యము లేక పాపము చేసిన వారందరూ వాక్యము లేకయే నశిస్తారు అని రాయబడింది. చూడండి, అంతేనా? చూడండి అక్కడ రాయబడింది, ధర్మశాస్త్రం లేక పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రం లేక నశించెదరు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆడ ఒకటని నెంబరు వేసుకోండి. రెండోదిగా దేవుని బిడ్డలారా, ధర్మశాస్త్రం కలిగిన వారై పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారము తీర్పు నందు. ఇప్పుడు నీకు వాక్యం ఉంది, వాక్యం తెలిసి కూడా ప్రార్థన తెలిసి కూడా నువ్వు పాపం చేసినాకో, అదే విధంగా ఏమవుతుందంట, తీర్పు తీర్చబడుతుంది. ఇది ఎన్నోది? రెండోది. ఓకే. మూడోది ఏమిటంటే దేవుని బిడ్డలారా, ధర్మశాస్త్రం వినివారు నీతిమంతులు, పవిత్రులు, దేవుని దృష్టికి నిర్దోషులు కారు. అయితే దేవుని యొక్క ధర్మశాస్త్రం, దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించు వారే నీతిమంతులు. చప్పట్లు కొట్టి ప్రభువును ఘనపర్థం గాక. హల్లెలూయా. ఇది ఎన్నోది? మూడోది. నాలుగోది ఏమిటంటే దేవుని బిడ్డలారా 14 వచనం రాయబడింది, ధర్మశాస్త్రం లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన, అంటే ధర్మశాస్త్రం లేని అన్యజనులు అంటే ఎవరంటే చెప్పండి, ఇక్కడ వాక్యము లేని అన్యజనులు, వారు స్వాభావికముగా వాక్య సంబంధమైన క్రియలను చేసిన ఎడల వాక్యము లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్న, అంటే తమకు తామే వాక్యమైనట్టున్నారు అని వాక్యం చెబుతుంది అని చెబుతూ ఆ కింద ఏం రాయబడిందంటే దేవుని బిడ్డలారా, అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచ్చు లేక తప్పు లేవని చెప్పుచుండగను ధర్మశాస్త్ర సారము తమ హృదయములందు రాయబడినట్టు చూపుచున్నారు. చూశారండి. నాలుగోదిగా దేవుని బిడ్డలారా, అన్యజనులు ఎట్లనంటే దేవుని బిడ్డలారా హృదయమందు ఏమి రాయబడినట్లు వాళ్ళు చూపుతున్నారంటే వాక్యము రాయబడినట్టు చూపుతున్నారంట. ఎట్లనంట? ఉంది అక్కడ 15వ వచనములో ఉంది, చూడండి బాజు. అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగను వారి తలంపులు ఒక్క దాని మీద ఒకటి తప్పు మోపుచ్చు లేక తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్ర సారము తమ హృదయముల యందు రాయబడినట్టు చూపుచున్నారు. నాలుగోదిగా అన్యజనులు తమ హృదయములందు ఏమి రాయబడినట్టు చూపుతున్నారంట?
గట్టిగా చెప్పండి. ఏనైనా ఉంది అక్కడ? ఏం రాయబడినట్టు? వాక్యము రాయబడినట్టు చెబుతున్నారు. అంటే ఇక్కడ 4 విధాలైన విషయాలు మనం ఆలోచన చేయాలి. ఒకటి, ధర్మశాస్త్రము లేని వాళ్ళు అదేవిధంగా వాళ్ళు ఏమైపోతారంట? నశిస్తారని రాయబడింది. అంటే వాక్యం లేని వాళ్ళు, అది గుర్తుపెట్టుకోండి. రెండోది ఏం చెప్తుంది? నీకు వాక్యం కలిగి నువ్వు లోకంలో పాపంలో పడిపోతావా, నీకు తప్పక అదేవిధంగా ఆ వాక్యానుసారం నీకు తీర్పు ఉంటుంది. రెండోదిగా. మూడోదిగా ఏం చెప్తున్నాడంటే ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకుంటే నీవు నిర్దోషిరాలివి, పవిత్రాలు అని చెప్తున్నాడు మూడోదిగా. నాలుగోదిగా వారు అన్యజనులు, వారు ధర్మశాస్త్రమైనట్టు వారి మీద మనస్సాక్షి ఇది చేయి ఇది చేయక అని చెబుతుంటుందంట. కనుక వారు ఏమై ఉన్నారంటే ధర్మశాస్త్రమైనట్టున్నారు. సరే, ఎవరు ఎట్ట ఉన్నా కూడా చివరికి దేవుడు పక్షపాతం లేకుండా అందరికి తీర్పు తీర్చువాడని చెప్తుంది. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యం లేనోనికైనా, వాక్యం ఉన్నోనికైనా, క్రియలు ఉన్నోనికైనా, క్రియలు లేనోనికైనా అందరికీ సమానముగా దేవుడు పక్షపాతము లేకుండా ఆయన తీర్పును జరిగించేవాడని వాక్యం చెబుతుంది. గనక మనం భయముతో దేవుని దగ్గర గడపాలని వాక్యం చెబుతుంది. ప్రభుకు మహిమ కలుగునుగాక, ప్రభుకు మహిమ కలుగునుగాక. అందుకే ఎఫెసీయులకు 6:9 ఒక మాట రాయబడింది. దేవుని బిడ్డలారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:9 ఏం రాయబడిందంటే, యజమానులారా మీకును వారికిని యజమానుడైన వాడు పరలోకమందున్నాడని, ఆయనకు పక్షపాతము లేదని. అబ్బబ్బబ్బబ్బా, చూశారండి. ఎఫెసీయులకు రాసిన ఈ పత్రికలో 6వ అధ్యాయములో మనం 9వ వాక్యాన్ని చదువుకున్నాం. ఈ 9వ వాక్యములో దేవుని బిడ్డలారా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. యజమానులారా మీకును వారికి, ఎవరికంటే ఇక్కడ ఇద్దరికి చెప్తున్నాడు, మీకును వారికి. మీకంటే దేవుని బిడ్డలారా యజమానులు, వారికంటే దాసులు. అమ్మ చెప్పండి చెప్పండి చెప్పండి. మీకంటే ఎవరు? యజమానులు, వారికంటే దాసులు. దేవుని బిడ్డలారా, యజమానులకైనా దాసులకైనా, అమ్మా భర్తకైనా భార్యకైనా, కొడుకైనా కోడాలకైనా, కూతురికైనా అల్లురికైనా, చెప్పండి ఇంకా వర్షాలు కలపండి. ప్రభుకు మహిమ కలుగునుగాక, హల్లెలూయా. మనవనికైనా మనవరాలికి ప్రభుకు మహిమ కలుగునుగాక. తాతకైనా అవ్వకైనా ప్రభుకు మహిమ కలుగునుగాక. ఈ వాక్యాలు వింటుంటే, చదువుతుంటే దేవుని యొక్క మనసు ఎలాంటిదో తెలిసిపోతుందండి మనకు. దేవుని యొక్క హృదయం ఎలాంటిదో మనకు తెలిసిపోతుందండి. దేవుని బిడ్డలారా, యజమానులారా మీకును వారికిని యజమానుడైన వాడు పరలోకమందున్నాడనియో, ఆయనకు పక్షపాతము లేదనియో ఎరిగిన వారై వారిని బెదిరించుట మాని ఆ ప్రకారమే వారి ఎడల ప్రవర్తించుడి. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఏం చేయాలంట? బెదిరించుట. ఏం చేయాలంట? బెదిరించుట మానాలి. ఎవరిని బెదిరిస్తున్నారంట? ఈ యజమానులు. దేవుని బిడ్డలారా, వీళ్ళకేమంటే బాగా చేతి నిండా డబ్బు కలిగిన వాళ్ళు, మంచిగా తాతల నుంచి ముత్తాతల నుంచి బాగా సంపాదించిన వాళ్ళు, భౌతికంగా వీళ్ళకు భౌతికంగా ఏం కొదవలేదో దేవుని బిడ్డలారా, వీరు వారిని బెదిరిస్తున్నారంట, వీరు వారిని భయపెడుతున్నారంట, వీరు వారిని కలవరు పెడుతూ కలత పుట్టిస్తున్నారంట. అయితే వాక్యం చెప్తుంది దేవుని బిడ్డలారా, మీరు వారిని బెదిరించకండి. ఇప్పుడు మన ఇంట్లో కూడా బెదిరిస్తున్నారంటే, అయ్యి నేను నీ కాపురం చేయను పో అని బెదిరించే స్త్రీలు కూడా కొంతమంది ఉండక తప్పలేదు. నిన్న సాయంత్రం ఎంత బాధకరం అండి. ఈ ఎస్ఎస్ఆర్ నగర్లో ఈరోజు పేపర్కి వచ్చిందండి, సాక్షి పేపర్కి వచ్చింది. దేవుని బిడ్డలారా, సత్యరాజు మామ వీధికి ఆ లైన్కు చక్కగా నేను రాత్రి స్వరూపకు కూడా ఫోన్ చేసి మాట్లాడినాను, ఆశ్రద మొక్కతో మాట్లాడినాను, సత్యరాజు మామతో కూడా మాట్లాడినాను. అది దేవుని బిడ్డలారా మొన్న జరిగిందంట. నిన్న దేవుని బిడ్డలారా యవ్వనస్తురాలండి, 21 సంవత్సరాల అమ్మాయి, చాలా చక్కగా ఉంది అమ్మాయి. ఫోటోలో చూడండి దేవుని బిడ్డలారా, వాడు నరికి చంపి దేవుని బిడ్డలారా చేశాడు. ఎంత దేవుని బిడ్డలారా చక్కగా జీవితాన్ని సుఖంగా వెలుబుచ్చుకోకుండా
ఒక వ్యక్తి వెళ్ళి కుండ కాడికి వెళ్ళినట్ట, కుండ నువ్వేమి ఇంత నిమ్మలంగా ఉండవా అని అడిగినాడంట. దేన్ని ఏమో చెప్పండి, దేన్ని ముందు చెప్పినా కదా, చెప్పినాక అడుగుతా కదా, చెప్పండి గట్టిగా. ప్రభుకు మహిమ కలుగును గాక. కుండ ఏమి నువ్వు ఇంత నిమ్మలంగా ఉన్నావు? ఏంటి నీ ప్రశాంతతకు, ఏంటి నీ నెమ్మదికి, ఏంటి నీ యొక్క సమాధానానికి, ఏమి ఇంత నిబ్బరంగా ఉన్నావు? కారణం ఏంటంటే కుండ నిందంట, నాకు ఆవేశం లేదు, నాకు కోపం లేదు, నాకు క్రోధం లేదు, నాకు లోక సంబంధం ఏమి లేవని. ఏమి అంటే నేను మట్టిలో నుంచి వచ్చిన తర్వాత మట్టి కోత కాబట్టి నాకేమి లేవని చెప్పిందంట కుండ. చూశారండి, ఈ లోకంలో అంత బెదిరింపులే. దేవుని బిడ్డలారా, కొడుకు బెదిరిస్తాడు, కోడలు బెదిరిస్తుంది, అత్త బెదిరిస్తాడు, మా బెదిరిస్తాడు, అందరూ బెదిరింపులే. కనుక ఈ బెదిరింపులు మానేసి మనకందరికి కూడా దేవుని బిడ్డలారా ఏం చేసేవాడు ఉన్నాడు? న్యాయము చేసేవాడున్నాడు, తీర్పు తీర్చేవాడున్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన పక్షపాతి కాడు. నువ్వు ఎంత ధనవంతుడవైనా, నువ్వు దాసురాలువైనా, దాసుడవైనా, దేవుని బిడ్డలారా పక్షపాతి కానీ దేవుడు మనకున్నాడు కనుక మనం ఏం చేయాలంటే ఆయనకు భయపడాలని దేవుని వాక్యము మనకందరికి కూడా సెలవిస్తుంది. ప్రభుకు మహిమ కలుగునుగాక, ప్రభుకు మహిమ కలుగునుగాక. అందుకే ఆ రోమిలకు రాసిన పత్రికలు చూసినప్పుడు వారు ఏ స్థితిలో ఎవరున్నా కూడా, దాసుడైనా, స్వతంత్రుడైనా, ధనికుడైనా, గొప్పవాడైనా, తక్కువవాడైనా, ఎక్కువవాడైనా, ఎవడైనా సరే దేవునికి పక్షపాతము లేదు గనక దేవుని బిడ్డలారా దేవునికి మాత్రమే మనం ఏం చేయాలంటే భయపడాలి. తప్పక నీ భక్తికి శక్తినిచ్చే దేవుడు పక్షపాతి కాడు. స్తోత్రం హల్లెలూయా. నీ క్రియలకు దేవుడు ప్రతిఫలం ఇచ్చే దేవుడు ఆయన అన్నస్తుడు కాడు. అంటే ఎంత మటుకు నీ దేహాన్ని, ఎంత మటుకు నీ కలిగిన దాన్ని ప్రభుకు ఉపయోగించగలుగుతున్నా. మొన్న అంటున్నాడు బల్లుటి పాస్టర్, అయ్యా మా శివపురం గూడెము విశ్వాసులు ఉన్నారయ్యా, వాళ్ళు సెంచు వాళ్ళయ్యా, వాళ్ళలో విధవరాలు ఉన్నారయ్యా, నెల మొదటి దినాన 4,000 పింఛన్ తీసుకుంటే 400 తెచ్చి కానికిచ్చి ప్రార్థన చేయించుకుంటున్నారయ్యా. అదయ్యా మా విశ్వాసం లెక్క విశ్వాసం అని చెప్పగలుగుతున్నాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక, ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా చూశారా, దేవుడు పక్షపాతి కాడ. నువ్వు విత్తిన దానికి పంటనిచ్చే దేవుడు గనక ఆయన పక్షపాతి కాడు. వాక్య దేవుని బిడ్డలారా ఇంకొక విషయాన్ని పేతురుతో దేవుడు మాట్లాడుతున్నాడు, ఆలోచన చేయండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1:17 రాయబడింది. పేతురు రాసిన దేవుని బిడ్డలారా 12:30 అయింది. ఇంకొక 5 నిమిషాలు నేను టైం తీసుకుంటాను. దేవుని బిడ్డలారా 1:17 పేతురు రాసిన మొదటి పత్రిక 1:17 పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వారికి తీర్పు తీర్చువాడు తండ్రి అని ఆయనకు మీరు ప్రార్థన చేయుచున్నారు గనక చూశారండి. 1:17 ఈ పేతురు రాసిన మొదటి పత్రికలో 1:17 పక్షపాతము లేకుండగా క్రియలను బట్టి ప్రతి వానికి తీర్పు తీర్చువాడు తండ్రి. చూశారండి. ఏమా ఏం చేస్తాడంట ఆయన? ఉందా దేవుని బిడ్డలారా? ఎలాంటి వాడు కాడంట ఆయన. దేవుని బిడ్డలారా పక్షపాతి కాడండి. వారి ఎంత అద్భుతమైన మాట అండి. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వాణిని తీర్పు తీర్చువాడు తండ్రి. చూశారండి, ఆయనకే మనం ఏం చేస్తున్నాం? ప్రార్థన చేస్తున్నాం. దేవుని బిడ్డలారా మనకు క్రియలుంటేనే విశ్వాసం అండి. క్రియలు లేని విశ్వాసం అది ఏమైంది? మృతమై ఉంది. అందుకే దేవుని బిడ్డలారా ఆ బెర్కమెన్ సాయి గారు ఒక పాట రాశాడు. ఏమీ లేదు యేసయ్యా, ఏమీ లేదు నీకు అసాధ్యము, ఏమీ లేదు, ఏమీ లేదు యేసయ్యా, ఏమీ లేదు నీకు అసాధ్యము, ఏమీ లేదు.
కఠినమైనది నీకు ఏమి చప్పట్లమ్మా ఆహా అసాధ్యమైనది ఏమీ లేదు చప్పట్లు కఠినమైనది లేదు ఆహా అసాధ్యమైనది ఏమీ లేదు ఏమీ లేదు యేసయ్యా ఏమీ లేదు నీకు అసాధ్యము ఏమీ లేదు నరుల మార్గములన్నీ నీవు కన్నులార చూచుచున్నావు నరుల మార్గములన్నీ నీవు కన్నులార చూచుచున్నావు వారి వారి క్రియలను బట్టి ప్రతిఫలం ఇచ్చుచున్నావు చప్పట్లమా వారి వారి క్రియలను బట్టి ప్రతిఫలం ఇచ్చుచున్నావు ఏమీ లేదు యేసయ్యా ఏమీ లేదు నీకు అసాధ్యము ఏమీ లేదు ఆమేన్ ఏమీ లేదు యేసయ్యా ఏమీ లేదు నీకు అసాధ్యము ఏమీ లేదు కఠినమైనది నీకు ఏమీ లేదు అసాధ్యమైనది ఏమీ లేదు ఆహా కఠినమైనది నీకు ఏమీ లేదు అసాధ్యమైనది ఏమీ లేదు దేవుని సంఘమా దేవుని వాక్యము సూటిగా తేటగా మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే పరిశుద్ధుడైన దేవునికి మహోన్నతుడైన దేవుడు ఒక్క పక్షముగా వహించేవాడు కాడు. ఆయన మన మాటలను బట్టి, ఆయన మన ప్రవర్తనను బట్టి, ఆయన మన క్రియలను బట్టి, ఆయన మన త్యాగాన్ని బట్టి, ఆయన మన సమర్పణను బట్టి, ఆయన మన విధేయతను బట్టి, ఆయన మన తగ్గింపును బట్టి ఆయన దేవుని బిడ్డలారా మనకు అవయవములు దేవుని వాక్యానికి దేవుని మాటలకు ఎంత మాత్రము లోపల స్థానం ఇవ్వగలుగుతున్నాయో దాన్ని బట్టే పురుషునికి, స్త్రీకి, యువకునికి, యవనస్తురాలికి ఆయన పక్షపాతము లేకుండా మేలు చేసేవాడు, ధైర్యపరిచేవాడు, ఆదుకునేవాడు, చెయ్యితనిచ్చేవాడు వారి 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 క్రియలను బట్టి తండ్రి అయిన దేవుడు ప్రతిఫలం ఇచ్చువాడు. అందుకే మరొక చోట రాయబడింది, కొలస్సీయులకు రాసిన పత్రికలో 3:25 ఏం రాయబడిందంటే అన్యాయము చేసిన వాడు తాను చేసిన అన్యాయం కొలది మరలా వానికి లభించును, పక్షపాతము ఉండదు. హల్లెలూయా హల్లెలూయా. కొలస్సీ 3:25 చదువు చేరాదు. అన్యాయము చేసిన వానికి ఉండు నాయన, అన్యాయము చేసిన వానికి, అక్రమము చేసిన వానికి, అతిక్రమము చేసిన వానికి తాను చేసిన అన్యాయం కొలది మరలా లభించును, పక్షపాతం ఉండదు. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. సంగమా దేవునిలో పక్షపాతము లేదు. నువ్వు చూపించే భక్తికి, నీ విశ్వాస పరిమాణానికి, నీ త్యాగానికి, నీ సమర్పణకు దేవుడే పక్షపాతము లేకుండా ఎత్తువాడు ఆయన్నే, తగ్గించువాడు ఆయన్నే, హెచ్చించువాడు ఆయన్నే, తొక్కగా పెట్టువాడు ఆయన్నే, తలగా పెట్టువాడు ఆయన్నే. పక్షపాతము లేని తండ్రి అయిన దేవుని ఎదుట కూడుకొని ఉన్నావు, ఇక నీలో ఉంది. ప్రభుకు మహిమ కలుగును గాక, ప్రభుకు మహిమ కలుగును గాక. ఒక పాటలో పేలైతానేమో కానీ దేవుని బిడ్డలారా, వాక్యములో దేవుడు నన్ను ఎన్నడూ ఎవరి దగ్గర పేలు చేయలేదు. కారణం ఏంటో తెలుసా? ప్రార్థనకు, వాక్యానికి ఎంత టైం కేటాయిస్తున్నాం గనక పక్షపాతి కాడు గనక అందులో ఎత్తుకుంటాడో. చబర్లు కొట్టో. ప్రభుకు మహిమ కలుగును గాక, ప్రభుకు మహిమ కలుగును గాక. వాక్యాన్ని మాత్రమే సంగమా నమ్ము.
వాక్యాన్ని మాత్రమే విశ్వసించు. తండ్రిలో, భౌతికమైన తండ్రిలో పక్షపాతం ఉండొచ్చు, భౌతికమైన తల్లిలో పక్షపాతం ఉండొచ్చు, కానీ అందరికీ తండ్రి అయిన దేవునిలో పక్షపాతము లేదు. నువ్వు చూపించే భక్తికి, నువ్వు చూపించే యథార్థతకు, నువ్వు చూపించే త్యాగానికి, మీరు చేసే క్రియలకు, మీరు చేసే నిర్దోష బతుకుకు ఆయన తప్పక మేలు చేసేవాడు. అందుకే వారి వారి క్రియలను బట్టి ఆయన ఏం చేస్తాడంటే ప్రతిఫలము ఇచ్చేవాడు. అన్యాయం చేసిన వాడు తాను చేసిన అన్యాయం కొలది, భక్తి చేసిన వాడు తాను చేసిన భక్తి కొలది, క్రియలు చేసిన తాను చేసిన క్రియలు కొలది మరలా 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 లభించును, పొందుకొను. కన్నులు మూత పడక మునిపే, సమాధి పెట్టెలో పెట్టబడక మునిపే, బంధువులు వచ్చి రక్త సంబంధికులు వచ్చి నా అని ఏడవక మునిపే దేవుడు నీకు తోడై ఉండి సహాయం చేస్తాడు. పక్షపాతి కాడు. కొట్టు కొట్టు, చప్పట్లు కొట్టు. బిడ్డ వచ్చి ఎడవక మునిపే, కొడుకు వచ్చి పాడ ముట్టి భుజాల మీద పెట్టక మునిపే, బంధువులు చుట్టూ ముట్టి కన్నీళ్లు కార్చక మునిపే, నీవు చేసే భక్తికి, నీ నీతి ప్రవర్తనకు, నీ అన్యాయ ప్రవర్తనకు దేవుడు భూమి మీద నీకు పక్షపాతం లేకుండా న్యాయం చేసేవాడు. కళ్ళు మూసుకు ప్రార్థన చేద్దాం. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవా, నీవు పక్షపాతము లేని వాడవయ్యా. మేము ఏదైతే చేస్తామో దానికి తప్పక నువ్వు సహాయం చేస్తావయ్యా. ఈరోజు తండ్రి, నువ్వు నాతో మాతో మాట్లాడినవయ్యా. ప్రభువా, నువ్వు నమ్మదగిన దేవుడవయ్యా. అయ్యా, నీకు భయపడి ప్రతి జనములో నీతిగా నడుచుకొని ఎడల, ప్రభువా, నీతిగా నడుచుకొని ఎడల నాయన నీవు పక్షపాతివి కావయ్యా. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థనలో ఉందాం. చెప్పబడిన వాక్యం మనందరిలో ఫలించినట్లుగా ప్రార్థన చేద్దాం. యేసురాజును ప్రార్థన చేస్తాడు. అందరూ ప్రార్థనలో ఉండండి. తర్వాత జయరాజు కూడా ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేయండి. ప్రభువా, నువ్వు పక్షపాతివి కావనైనా. స్తోత్రం, స్తోత్రం. అందరూ ఏకీభవించండి. అందరూ ప్రార్థనలో ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవా నీకు స్తోత్రములు ప్రభువా. అవును తండ్రి నాయన, అయ్యా ఈ ఆదివార దినమున ప్రభువా నాయన మమ్మల్ని సమకూర్చి విధాస్తుని నిలవబెట్టి ప్రభువా తండ్రి నాయన ఈ రీతిలో మీరు మాట్లాడిన మాటలను బట్టి నీకు స్తోత్రములు ప్రభువా. అవును తండ్రి, నీకు స్తోత్రములు ప్రభువా. అయ్యా నీ దగ్గర ప్రభువా నాయన, అయ్యా వచ్చిన వారితో మీరు మేలుతో నింపిన దేవుడు అయి ఉంటున్నావు. దేవా నీకు స్తోత్రము చెల్లిస్తుంటున్నాం ప్రభా. ఈ క్షణమందు మీ దాసుని నిలబెట్టుకుని ప్రభా అయ్యా మీరు మాతో మాట్లాడిన మాటను బట్టి నీకు స్తోత్రములు ప్రభా. అవును తండ్రి, మీరు పక్షపాతము లేని వాడవై ఉంటున్నావు దేవా. నీకు స్తోత్రము చెల్లిస్తుంటున్నాం ప్రభా. అవును తండ్రి, అయ్యా ప్రతి జనములో ప్రభా నాయన, అయ్యా వారి ఉన్నటువంటి త్యాగమును బట్టి అయ్యా తండ్రి నాయన వారి మీద ప్రభువా, అయ్యా తండ్రి నాయన, అయ్యా ప్రభువా నీకు స్తోత్రము చెల్లిస్తుంటున్నాం ప్రభా. వారి పక్షాన మీరుండి అయ్యా తండ్రి నాయన వారికి చేస్తున్న క్రియలను బట్టి నీకు స్తోత్రము చెల్లిస్తుంటున్నాం ప్రభా. అయ్యా నీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. విశేషముగా ప్రభా అయ్యా తండ్రి నీకు స్తోత్రము చెల్లిస్తుంటున్నాం. కృప చూపించండి, సహాయము చేయండి అయ్యా తండ్రి. మమ్మలను ప్రభా నాయన సరి చేసినందుకు నీకు స్తోత్రము చెల్లిస్తుంటున్నాం ప్రభా. అయ్యా కృప చూపించండి అయ్యా. నీకు స్తోత్రం ప్రభా. మేము ప్రభా నాయన మా నిజ జీవితాల్లో ప్రభా తండ్రి నాయన ఒకరి మీద ఒకరు ప్రభా అయ్యా మా పట్ల ఏది ప్రభా ఇంకా వెంటాడుచున్నదో ప్రభా ఈ ఉదయకాలమున ప్రభా ఈ ఆదివార దినమున మీరు మాతో మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రము చెల్లిస్తుంటున్నాం. అవును ప్రభా, ప్రతి జనములో ప్రభా నీకు భయపడి తండ్రి నాయన నీతిగా నడుచుకుని వారిని ప్రభా మీరు తండ్రి వారికి న్యాయమును చేసే దేవుడవని అయ్యా ప్రభా కృప చూపించావు. అయ్యా మీరు మాట్లాడారు, అందుని బట్టి నీకు స్తోత్రములు ప్రభా. అయ్యా వాటి ప్రకారము ప్రభా కాక మన జీవితాలను ప్రభా నాయన నీవు అయ్యా వాక్యానుసారమైనటువంటి ప్రభా నాయన నడవడికల మమ్మలను సరి చేసుకొని ప్రభా మెలకువ కలిగిన జీవితమును మరలు అయ్యా మీరు మరలా మాకు దయచేసినందుకు నీకు స్తోత్రములు ప్రభా. విన్నటువంటి ఈ వాక్యము ప్రభా నాయన అయ్యా తండ్రి, అయ్యా తండ్రి మా మాటి మాటికి వీటిని నిమరు వేసుకొని నీ వాక్యానుసారముగా ప్రభా
అయ్యా మీరే కృపను చూపించి నడిపించమని ప్రార్థన అంగీకరించమని యేసు నామములో అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరం స్తోత్రం చెల్లిద్దాం దేవుని గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. జయరాజు కూడా ప్రార్థన చేస్తాడు. స్తోత్రం. అందరూ ఏకీభవించదు గాక. శుద్ధమైన దేవా యేసయ్యా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి. అవును ప్రభువా తండ్రి, అయా తండ్రి ఈ మధ్యాహ్న సమయం ముందు ప్రభువా మీ దాసుని నిలబెట్టుకొని అయా మా నిమిత్తమై మీరు మాట్లాడిన మాటలను బట్టి మీకు వందనాలు స్తోత్రములు తండ్రి. అవును ప్రభువా యేసయ్యా నీవు పక్షపాతం లేని వాడవని ప్రభువా మరి ఒకసారి ప్రభువా అయా తండ్రి మా మధ్యన నిరూపించుకున్నారు. అయా అందరిని బట్టి నీకు వందనములు. అవును తండ్రి యేసయ్యా నీకు స్తోత్రములు ప్రభువా. అయా మా ప్రవర్తనను బట్టి అయా తండ్రి మీరు మాట్లాడిన మాటలను బట్టి మీకు వందనాలు. అవును ప్రభువా తండ్రి వాక్యానుసారముగా తండ్రి ప్రభా వాక్యం తెలిసి ప్రభా తప్పు చేస్తే వాక్యానుసారముగానే శిక్ష పడుతుందని చెప్పినారు. వాక్యం లేని ప్రకారముగా ప్రభా మేము తండ్రి ప్రభా ప్రవర్తించిన ఎడల దాని ప్రకారమే ప్రభా తండ్రి ప్రభా తీర్పు తీర్చబడుతుందని మీరు సెలవు ఇచ్చుచున్నారు. అయా తండ్రి ప్రభా నీకు వందనాలు. మేమైతే ప్రభా వాక్యం తెలిసిన వారమై ఉంటున్నాము. అయా మా ప్రవర్తనను మీరు చూచుచున్నారు ప్రభా. అయా తండ్రి ప్రభా మేము ఏ విధంగా నడుచుకుంటున్నామో ఏ విధంగా ఆలోచన చేస్తున్నామో మా ప్రవర్తన అంతా మీరు చూచుచున్నారు. అయా తండ్రి తెలిసి కూడా మా హృదయమును మేము కఠినపరుచుకుంటున్నామేమో. అయా తండ్రి ప్రభా అయా మమ్మల్ని క్షమించుండు తండ్రి. అయా తండ్రి వాక్యానుసారమైన తీర్పులో మేము నిలబడకుండగా అయా మా ప్రవర్తన సరిదిద్దబడినట్లుగా మీరు కృప చూపండి. అయా తండ్రి ప్రభా మీకు వందనాలు స్తోత్రములు. అవును ప్రభువా తండ్రి అయా ఈ తండ్రి మేము చేసిన ప్రతి పనికి ప్రభువా ఇక్కడనే జీవించి ఉండగానే తీర్పు తీర్చబడుతుందని మీరు మరి ఒకసారి మాతో మాట్లాడి ఉన్నారు. అయా ప్రభువా తండ్రి ఆ శిక్షను మేము తప్పించుకున్నట్లుగా అయా తండ్రి మా ప్రవర్తనను మీరు సరిచేయండి. అయా తండ్రి ప్రభువా ఆనాడు ప్రభువా అన్యులైతేనేమి ప్రభువా వాక్యమును వారి హృదయంలో ముద్రించుకున్నారని మీరు తండ్రి మాతో మాట్లాడి ఉంటున్నారు. అయా తండ్రి మీ వాక్యమును మేము కలిగి ఉన్నాను. అయా సర్వసత్యం తెలుసుకున్నాను ప్రభువా తండ్రి. ఇంకా మా బలహీనతలను మేము ఉంటున్నామేమో. అయా మీరు కృప చూపండి. అయా మా బలహీనతలను మేము తీసివేసుకొని అయా తండ్రి ప్రభువా మా కొరకు మీరు సహాయం చేసే దేవుడు ప్రభువా మీరు ఉన్నారని మేము తలంచుకొని అయా మీ యందు విశ్వాసంగా జీవించే కృపను మాకు దయచేయండి తండ్రి. అవును ప్రభా యేసయ్యా మీకు వందనాలు స్తోత్రములు నాయన. అయా తండ్రి ఇంకా అనేకమైన మాటలు మీరు మాతో మాట్లాడి ఉంటుండగా అయా తండ్రి భయము కలిగి వాటి యందు ప్రభా తండ్రి అయా తండ్రి మీ యందు నమ్మకం ఉంచి విశ్వాసం ఉంచి జీవించలాగా కృప చూపమని అయా పరిశుద్ధుడైన యేసయ్య నామమును అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. చేపడిన ప్రార్థనలు దేవుడు ఆలకించే రెండు చేతులు స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్ ఆమేన్.